హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్స్. నిన్న శ్రీరామనవమి. మనం జనరల్గా శ్రీరామనవమి, అష్టమి, చవితి ఇలాంటి తిథుల్లో ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటాం. అలాగని ఫెస్టివల్స్ మాత్రమే చేసుకోవడానికి ఈ తిథుల్ని ఎక్కువగా మనం గమనించినట్టయితే వాడుతూ ఉంటాం. బట్ నిన్న ఒక విచిత్రమైన విషయం అనుకోండి, లేకపోతే మేబీ మంచిదవ్వచ్చు. నా పరిజ్ఞానానికి అర్థమై కూడా ఉండకపోవచ్చు. నిన్న జనరల్‌గా పమ్మన్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది. పమ్మన్ బ్రిడ్జ్ నవమి పూట ఎందుకు ఓపెన్ చేశారో నాకు అర్థం అవ్వలేదు. మేబీ ఫెస్టివల్ మంచి ముహూర్తం అని చేసుండొచ్చు. బట్ మనం ఈ తిథుల్లో అంటే అమావాస్య, అష్టమి, నవమి, చవితి, పౌర్ణమి మన ఓల్డ్ డేస్‌లో అంటే పూర్వం రోజుల్లో ఏంటంటే ప్రయాణాలు చేయొద్దని ఎక్కువ నియమాలుండేవి. అంటే ప్రయాణాలు చేయకుండా కొద్దిగా చేయాలని. అందులో దేవుళ్ళు గూడా ఈ తిథుల్లో పుట్టడానికినప్పుడేంటంటే, ఒక యుగాన్ని సంహరించేటువంటి వ్యక్తిని సంహరించడానికి జరిగేటువంటి ప్రక్రియల కోసం ఆ తిథుల్లో వాళ్ళ విశిష్టతను మనం ఫెస్టివల్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. మీరు గమనించినట్టయితే ఇది ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అందులో ఇంకోటేంటంటే నీచ కుజుడితో చంద్రుడున్నప్పుడు ఈ ఓపెనింగ్ అనేది జరిగింది. ఇది మంచి, చెడు అనేది నేను చెప్పడానికి ట్రై చేయటం లేదు. బట్ జనరల్‌గా ఏంటంటే ఆస్ట్రాలజీ అవేర్‌నెస్ కోసం మీరు గమనించినట్టయితే నిన్న కర్కాటక రాశిలో చంద్రుడు బలంగా ఉన్నాడు. అలాగే కుజుడు నీచబడి ఉన్నాడు. పంచగ్రహ స్తంభన ఉంది ఇంకా. షష్ఠి గ్రహం లేకపోయినప్పటికీ. ఎందుకంటే పంచగ్రహ స్తంభన కూడా ఇంకా మీన రాశిలో ఉంది. నేను అన్నాను కదా! సముద్రం మీన రాశికి ఇండికేషన్ అని. మీరు గమనించినట్టయితే ఇలాంటివి విచిత్రమైన విషయాలు, ఇలాంటి నిర్ణయాలు ఈ మధ్యన జరుగుతూనే ఉన్నాయి. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే మనం హిందూ మతం విషయంగా కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా! ఇది ఇన్ఫర్మేటివ్‌గా మీకు అనిపించినట్టయితే వీలైతే అబ్జర్వ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.